Our friend felt piqued. I charge only 3 pies per question, and what you get out to be good enough for your money. At this the other withdrew his arm, took out an anna and flung it out to him, saying, I have some questions to ask. If I prove you are baffling, you must return it anna to me with interest. అయితే ఇలా అనగానే మిగతా వాడుకి కోపం వచ్చింది వీడికి. మరి ఛాలెంజ్ చేశాడు కదా, ఒకవేళ నేను చెప్పలేకపోతే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నేను చెప్తాను కాల్స్తే చూడమని చెప్పి. అందుకని ఎదుటివాడికి ఫ్రెండ్కి పక్కన ఉండేటటువంటి వాడికి బాగా కోపం వచ్చిందన్నమాట. ఏం చేశాడు, నేను ఒక క్వశ్చన్కి ఒక 3 పైసెస్ మాత్రమే ఛార్జ్ చేస్తాను. ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, ఆ క్వశ్చన్కి ఎంత మనీని ఛార్జ్ చేస్తాడు, 3 పైసలు ఇవ్వాలన్నమాట. అలా అయితే మరి మీకు దానికి సరిపడినంత ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను, మీ ఫ్యూచర్కి సరిపడగా ఇన్ఫర్మేషన్ నేనైతే ఇస్తానని చెప్పి చెప్తాడనమాట. అలా చెప్పగానే ఎదుటి వ్యక్తి ఇంకొకటి ఏం చేశాడంటే తన యొక్క చేతిని తీసుకొని ఒక దాన్ని ఫ్లంగ్ చేశాడంటే, ఫ్లింగ్ అంటే విసరడం అన్నమాట, విసిరేశాడు అతని మీదకి. ఇంకో విషయాన్ని కూడా చెప్పాడు, మరి నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అడగడానికి అని చెప్పడం జరిగింది. ఒకవేళ నువ్వేమైనా బఫరింగ్ చేసావా ఏంటి అనేది చూస్తే కనుక నువ్వు మోసం చేసినట్టు ఎదుటి వాళ్ళని, అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఒకటి వాళ్ళకి వచ్చింది చెప్పేసి దాంతో ఇచ్చేస్తూ ఉంటారు. అలా చెప్పడాన్ని మనం ఏమంటామంటే బ్లఫింగ్ అని అంటామన్నమాట. అలా కనుక చేస్తే కనుక నేను ఊరుకునేది లేదు అని చెప్తాడన్నమాట. నేను అలా ప్రూవ్ చేస్తే కనుక యూ మస్ట్ రిటర్న్ దట్ అనా టు మీ విత్ ఇంట్రెస్ట్. అంటే వీడు చెప్పింది నిజం కాకపోతే నా అనాని నాకు ఇచ్చేయాలి అని చెప్తాడన్నమాట. నేను ఇచ్చినటువంటి డబ్బులు మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేయాలి, నువ్వు చెప్పింది కనుక కరెక్ట్ కాకపోతే బఫరింగ్ చేస్తే అని చెప్తాడన్నమాట. ఇఫ్ యూ ఫైండ్ మై ఆన్సర్ సాటిస్ఫాక్టరీ విల్ యూ గివ్ మీ 5 రూపీస్. ఓకే, మీకు నచ్చకపోతే నువ్వు డబ్బులు ఇచ్చేస్తావా అని అడుగుతున్నావు కదా, నేను ఇచ్చేస్తాను. కానీ నీకు నచ్చింది అనుకోండి, నా యొక్క సమాధానం లేకపోతే నేను చెప్పినటువంటి ఫ్యూచర్ నీకు నచ్చితే, నువ్వు సాటిస్ఫాక్టరీ అయితే నువ్వు 5 రూపీస్ ఇస్తావా నాకు అని చెప్పి ఆస్ట్రాలజర్ ఇక్కడ అడగడం జరిగింది. నో ఆర్ విల్ యూ గివ్ మీ 8 అనాస్. ఓకే, 5 రూపీస్ ఇవ్వదులే, 8 అనాస్ ఇవ్వు అని చెప్పి అడిగాడట. ఆల్ రైట్, ప్రొవైడెడ్ యూ గివ్ మీ ట్వైస్ ఏ మచ్ ఇఫ్ యూ ఆర్ రాంగ్ సెడ్ ద స్ట్రేంజర్. ఓకే, 8 అనాస్ అయితే ఇస్తాను, కానీ నువ్వు చెప్పింది ఏమైనా తప్పు అయిందనుకో దానికి డబుల్ నాకు నువ్వు ఇవ్వాలి అని చెప్తాడట స్ట్రేంజర్. దిస్ ప్యాక్ట్ వాజ్ యాక్సెప్టెడ్ ఆఫ్టర్ ఏ లిటిల్ ఫర్దర్ ఆర్గ్యుమెంట్. ఇంకా కొంచెం సేపు ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత ప్యాక్ట్ అంటే దాన్ని ఒక అగ్రిమెంట్ లాగా చూసుకోవచ్చండి. వీళ్ళిద్దరి మధ్య నాకు ఉన్నటువంటి ఒప్పందం ఏంటి, కరెక్ట్గా చెప్తే కనుక డబ్బులు అంటే 8 అనాస్ ఇవ్వాలి, ఒకవేళ కరెక్ట్గా చెప్పకపోతే డబుల్ అమౌంట్ని వెనక్కి రిటర్న్ చేయాలి స్ట్రేంజర్కి. అది వీళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి ఆ ఒప్పందం, ఆ ప్యాక్ట్ని వీళ్ళిద్దరు కూర్చుంటారన్నమాట, ఆ ఒప్పందాన్ని. ద ఆస్ట్రాలజర్ సెంట్ అప్ ఏ ప్రేయర్ టు హెవెన్ యాజ్ దమ్ ఎస్ ద అదర్ లిట్ ఏ చెరూట్. అయితే అక్కడ ఒక సిగరెట్లు అలాంటివి ఉంటాయి కదా, అలాంటిది వెలిగించడం అనేది జరిగిందట. ఆడు సిగరెట్ వెలిగించుకుని ఏం చేస్తున్నాడట, 2 వైపుల నుంచి కూడా కాల్ చేస్తున్నాడట. అంతలా కాల్ చేశాడు. అది స్క్వేర్ పీస్ లాగా అయిపోయింది మొత్తానికి ఆ సిగరెట్ అనేది. ద ఆస్ట్రాలజర్ కాట్ ఏ గ్లింప్స్ ఆఫ్ హిజ్ ఫేస్ బై ద మ్యాచ్ లైట్. ఒకసారి ఆ మ్యాచ్ లైట్లో తను సిగరెట్ వెలిగించడానికి ఎప్పుడైతే దాన్ని తీసాడో ఆ మ్యాచ్ లైట్ యొక్క లైటింగ్లో ఆ వ్యక్తి ఎవరు అనే దాన్ని గుర్తుపట్టడం అనేది జరిగిందట. అసలు ఆ చెప్పించుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అనేది ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. దేర్ ఇస్ ఎ పాజ్ as cars hooted on the road and Jitka's drives swore at the horses and the babble of the crowd, agitating the semi-darkness of the park. అయితే అక్కడ ఉండేటటువంటి పరిసరాలని ఎలా ఉన్నాయి అనేది చూస్తున్నాడు అన్నమాట. అక్కడ ఎలా ఉంది అంటే ఒక రకమైనటువంటి బిజీ అయినటువంటి వాతావరణం.
కార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లోగా సౌండ్ చేసుకుంటూ అక్కడ నుంచి వాటి యొక్క సౌండ్ హార్న్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటి హార్న్స్ తోటి వెళ్తూ ఉండడం, చిన్నగా హార్న్ చేసుకుంటూ వెళ్ళడం. అలాగే జుట్కా డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క హార్సెస్ని తీసుకుని వెళ్ళడం. అంటే మీకు ఇప్పుడైతే లేవు కానీ పూర్వం ఆటోలకు బదులుగా జట్కాలని అని ఉండేవి అన్నమాట. వాటికి ఒక గుర్రాన్ని పెట్టి మనుషుల్ని అందులో కూర్చోబెట్టి తీసుకుని వెళ్తూ ఉంటారు. అవి వెళ్తూ ఉండడం అనేది జరిగేదట. అలాగే బోల్డంతమంది క్రౌడ్ అలా తిరుగుతూనే ఉన్నారట. అక్కడ ఎలా ఉంది, వెలుతురు అయితే లేదు, సెమీ డార్క్నెస్, కొంచెం చీకటి పడుతూ ఉన్నటువంటి ఇది. పూర్తిగా చీకటి పడలేదు, అలాగని పూర్తిగా వెలుగుగా కూడా లేదు, సెమీ డార్క్నెస్గా ఉంది అక్కడ ఉండేటటువంటి పార్క్ అంతా. ద అదర్ సాట్ డౌన్ సకింగ్ హిజ్ చెరోట్ పఫింగ్ అవుట్ సాట్ దేర్ రూత్లెస్లీ. అయితే ఇంకొకటి ఏం చేస్తున్నాడట, అక్కడ కూర్చున్నాడు, తన యొక్క సిగరెట్ని పీల్చుకుంటూ అన్నాడట. మళ్ళీ దాన్ని ఏం చేస్తాడు, సిగరెట్ ఊదింది మళ్ళీ బయటికి పఫింగ్ అవుట్, బయటికి వదిలేస్తూ ఉంటాడు పొగనంతటిని కూడా. అలా కూర్చున్నాడు. వీడు కూర్చున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది చాలా మూర్ఖంగా కూర్చున్నట్టుగా ఉంది, అంటే సరైనటువంటి పొజిషన్లో లేడన్నమాట. ద ఆస్ట్రాలజర్ ఫెల్ట్ వెరీ అన్కంఫర్టబుల్. మరి ఎవరైనా పక్కన కూర్చొని సిగరెట్ కాల్ చేస్తుంటే మనకు కంఫర్టబుల్గా ఉంటుందా? కంఫర్టబుల్గా లేదు పాపం, చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు. కేర్ టేక్ యువర్ అనా బ్యాక్, ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు సచ్ ఛాలెంజెస్, ఇట్ ఈజ్ ఏ లేట్ ఫర్ మీ టుడే. ఇప్పుడు ఏమని చెప్పాడట, నేనైతే ఛాలెంజెస్ అయ్యి తీసుకోవడానికి రెడీగా లేను. నువ్వు ఛాలెంజ్ ఇసిరేవు బాగానే ఉంది, కానీ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను, అందుకని నీతో ఛాలెంజ్ చేయను, అలాగని నీకు జాతకం కూడా చెప్పేటటువంటి మూడ్ లేదు నాకు, నేను ఇంటికి వెళ్ళిపోతాను దుకాణం చదువుకొని అని చెప్పాడట. ఇవాళకి షాప్ క్లోజ్ చేస్తానని చెప్పి. He made preparation to bundle up. The other held his wrist and said, "You can't get out of it now. You dragged me in a while I was passing." The astrologer shivered in his grip, and his voice shook and became faint. "Leave me today. I will speak to you tomorrow." The other thrust his palm in his face and said, అయితే వీడు ఏం చేస్తున్నాడో బండలిప్ చేసేయడానికి సిద్ధమైపోయాడు. అంటే మొత్తం అన్ని సదరేసుకుందామని చెప్పి సిద్ధమవడం అయితే జరిగింది. కానీ ఆ పక్కన ఉన్నవాడు మాత్రం ఊరుకోలేదు. వెళ్ళిపోయేవాడిని నన్ను పిలిచి మరీ కూర్చోబెట్టావు కదా, జాతకం చెప్తానని చెప్పి, ఇప్పుడు వెళ్ళిపోతానని అంటే ఊరుకోవేంటి, నన్ను వెళ్ళలేవేంటి అని చెప్పి అంటున్నాడు అన్నమాట. దెబ్బకి ఆస్ట్రాలజిస్ట్కి ఏమైందంటే షివరింగ్ వచ్చింది, వణుకు వచ్చింది. ఏంటి అతని యొక్క గ్రిప్లో ఇతనున్నాడు. వాయిస్ చూస్తే చాలా షుక్గా ఉంది, అంటే చాలా గట్టిగా అనిపిస్తూ ఉంది. ఈరోజుకి వదిలే బాబు నన్ను, నేను కావాలంటే రేపొద్దుటి మాట్లాడతాను నీతోటి అని చెప్పి అంటున్నాడు అన్నమాట. కానీ ఇంకొకటి ఏం చేశాడట, ఆ చేతి కింద పెట్టాడట, నాకు చెప్పవలసిందే అని చెప్పి. ఛాలెంజ్ గో ఆన్. చేసినటువంటి ఛాలెంజ్ ఏదైతే ఉందో, ఛాలెంజ్ అయితే ఛాలెంజే, ఇప్పుడు మొదలెట్టండి అని చెప్పాడట. గో ఆన్. ద ఆస్ట్రాలజర్ ప్రొసీడెడ్ విత్ హిజ్ థ్రోట్ డ్రైయింగ్ అప్. మరి అతనికి చెప్దామంటే ఆస్ట్రాలజర్ గారికి గొంతు రావట్లేదు, గొంతు ఎండిపోతూ ఉంది. ఎప్పుడైనా కంగారు వచ్చినా లేకపోతే ఏదైనా టెన్షన్ వచ్చినా మొత్తం గొంతంతా డ్రై అయిపోతూ ఉంది. దెర్ ఈజ్ ఎ ఉమెన్. అక్కడ ఉమెన్ ఒక ఆవిడైతే ఉన్నారట. ఆమె స్టాప్ సెట్ ద అదర్. ఆగమని చెప్పాడట. ఐ డోంట్ వాంట్ ఆల్ దట్. నాకు అవన్నీ అయితే అవసరం లేదు. షల్ ఐ సక్సీడ్ ఇన్ మై ప్రెజెంట్ సెర్చ్ ఆర్ నాట్. మొత్తం అన్నిటికీ నాకు ఏం చెప్తావు అంటే, నేను ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతాను, ఆ ఒక్క క్వశ్చన్కే ఆన్సర్ చెప్పు అని చెప్పాడంట. ఏంటి ఆ ఆన్సరు చెప్తే ఆన్సర్, దానికి క్వశ్చన్ ఏమని అడిగాడో తెలుసా, నేను ఒకదాన్ని సెర్చ్ చేస్తున్నాను, వెతుకుతూ ఉన్నాను, ఆ వెతికేటటువంటి వస్తువు నాకు కనపడుతుందా అని చెప్పి, దొరుకుతుందా లేదా, ఆ రెండిట్లో అవునా కాదా ఏదో ఒకటి చెప్పమని చెప్పాడట. ఆన్సర్ దిస్ అండ్ గో. దీనికి ఆన్సర్ ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో, ఎక్కడికి బండ్లప్ చేసుకుంటావో ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడట. అదర్వైజ్ ఐ విల్ నాట్ లెట్ యూ గో టిల్ యూ డిస్కోజ్ ఆల్ యువర్ కాయిన్స్. ఒకవేళ నువ్వు అలా కాకుండా వెళ్ళిపోవాలి అనుకున్నావు అనుకో, నువ్వు ఇప్పుడు దాకా సంపాదించినటువంటి డబ్బులన్నీ నాకు ఇచ్చేసి అప్పుడు వెళ్ళు, అప్పటిదాకా నేను వెళ్ళనివ్వను అని చెప్పాడట. ద ఆస్ట్రాలజర్ muttered a few incantations and replied,
విష్డమ్ కొన్ని రకాలైనటువంటి మంత్రాలని లోపల చదువుకుంటా అన్నాడంటే వీడికి ఏదో భయం వేసేస్తుంది అన్నమాట. మంత్రాలు చదువుకుంటూ నెమ్మదిగా గొలుపుకుంటూనే చెప్పాడట. ఆల్ రైట్, ఐ విల్ స్పీక్. సరే నేను మాట్లాడతాను. బట్ విల్ యూ గివ్ మీ ఏ రూపీ ఇఫ్ వాట్ ఐ సే ఈజ్ కన్విన్సింగ్. ఒకవేళ నేను ఏదైనా కన్విన్సింగ్గా అంటే నీకు నమ్మకం కలిగేలాగా చెప్తే కనుక నాకు ₹1 అయితే ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుతున్నాను. అదర్వైజ్ ఐ విల్ నాట్ ఓపెన్ మై మౌత్. మరి తర్వాత నేను ₹1 ఇవ్వకపోతే నేను నోట్నైతే ఇప్పను. నువ్వు ఏది నీకు ఎప్పుడైతే కన్విన్సింగ్ అనిపిస్తుందో ప్రతి కన్విన్సింగ్ మాటకి ₹1 ఇస్తూ ఉండు. మళ్ళీ ₹1 ఇస్తే మళ్ళీ ఇంకో కన్విన్సింగ్ మాట చెప్తాను, మళ్ళీ ₹1 ఇస్తే ఇంకో కన్విన్సింగ్ మాటను చెప్తానని చెప్పి మాటకి ₹1 అన్నమాట ఇక్కడ, నమ్మకం కలిగితే కనుక అని చెప్పి అడిగాడట. అండ్ యూ మే డూ వాట్ యు లైక్. ఓకే, నీకు నచ్చినట్టే నేను చేస్తానని చెప్పాడట. ఆఫ్టర్ ఏ గుడ్ డీల్ ఆఫ్ హ్యాగ్లింగ్ ద అదర్ అగ్రీడ్. చాలా అంటే ఒక గుడ్ డీల్ అయింది వీళ్ళిద్దరి మధ్యన, దానికి ఒప్పుకోవడం అనేది జరిగింది. ద ఆస్ట్రాలజర్ సెడ్ యు ఆర్ లెఫ్ట్ ఫర్ డాడ్, ఎమ్ ఐ రైట్. నిన్ను చంపేసి ఒక చోట వదిలేశారు కదా, నేను చెప్పింది అంటే ఇంకా ఆల్మోస్ట్ చనిపోయే స్థితిలో నిన్ను ఒక చోట వదిలేశారు కదా, నిన్ను ఎవరో చంపేసి వదిలేశారు కదా ఒక చోట అని చెప్పి అడిగాడట. అడిగితే టెల్ మీ మోర్, అవును ఇంకా చెప్పు, ఇంకా ఏం చెప్తావో అని చెప్పి అడిగాడట. ఏమన్నాడు, ఇంకా టెల్ మీ మోర్ అన్నాడు. ఇంకా చెప్పి ఏం చెప్తావా నా గురించి అని చెప్పి అడిగాడట. ఏ నైఫ్ హ్యాజ్ పాస్డ్ త్రూ యూ వన్స్ సెడ్ ద ఆస్ట్రాలజర్. అవును, నీకు దగ్గర నుంచి ఒక కత్తి అనేది వెళ్ళిపోవడం అనేది జరిగింది అని చెప్పి చెప్పాడట ఆస్ట్రాలజర్. గుడ్ ఫెలో హీ బేడ్ హిజ్ చెస్ట్ షో ద స్కార్ వైలెన్స్. అవును నిజమే, నాకు దగ్గర నుంచి కత్తి అనేది వెళ్ళడం జరిగింది అంటే అది నిజంగానే జరిగిందని చెప్పి తన యొక్క చొక్కా నిప్పేసి ఇదిగో నా గుండెలకి తగిలింది ఇక్కడ కత్తి అని చెప్పి చూపించడానికి రెడీ అయ్యాడట. ఐ షుడ్ హ్యావ్ బీన్ డెడ్ ఇఫ్ సమ్ పాసర్స్ బై హ్యాడ్ నాట్ ఛాన్స్ టు పీప్ ఇన్ టు ద వెల్ exclaimed the other, overwhelmed by the enthusiasm. Well, when shall I get at him? He asked, clenching his fist. అయితే నేను చనిపోయి ఉండేవాళ్ళని నిజంగానే, ఎందుకని వీడిని చంపేసి ఒక వెల్ అంటే పాడైపోయినటువంటి ఒక వెల్లో పడేశారట. ఎవరో వెళ్తూ పీప్ చేశారంటే తొంగి చూసారా, నీలో ఏంటి ఎవరో ఉన్నట్టున్నారేంటి అని చెప్పి. అప్పుడు ఆశ్చర్యపోయాట పక్కన వాడు, ఏంటి చూసినట్టు ఇలా చెప్పేస్తున్నాడు, వీడికి దెబ్బ తగిలింది, ఎవరో చంపేయబోయారు, మళ్ళీ ఆల్మోస్ట్ చంపేసి దీన్నేమో నూతిలో పడేశారు, ఈ విషయాలని జరిగినట్టుగా ఏ విధంగా చెప్పేస్తున్నాడు వీడు అని చెప్పి పక్కడికి ఇంకా ఆశ్చర్యం అనేది కలిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడట, ఏంటి ఇంత ఆశ్చర్యం కలిగించేలాగా ఈ విధంగా మొత్తం విషయాన్ని అంతటినీ చెప్తున్నాడని ఇంకా ఎంతూజియాజంతో ఆతృతతోటి విన్నాడు. అండ్ షల్ ఐ గెట్ ఎట్ హిమ్. ఓకే, నన్ను చంపేశాడు కదా, అందుకని ఆ చంపేసిన వాడు ఎప్పుడు నాకు దొరుకుతాడు అని చెప్పి ఇంకో క్వశ్చన్ని అడిగాడట. హీ ఆస్క్డ్ క్లెంచింగ్ హిజ్ ఫిస్ట్. అది ఎంత కోపంగా అడుగుతున్నాడంటే ఇంకా చేతిని ఇలా మడిచేసి నలిపేసుకుని కోపం వస్తే ఎలాగా ఎవరినైనా పట్టుకుని పిసికేద్దాం నొక్కేద్దాం అన్నట్టు ఉంటుంది కదా, అది క్లెంచింగ్ అన్నమాట. కానీ ఇలా మడిచేసుకుని తన యొక్క ఫిస్ట్ని అంటే ఈ చేతులని ఇలా మడిస్తే దీన్ని క్లెంచింగ్ ఫిస్ట్ అని అంటాం అన్నమాట. అందుకని మడిచేసుకుని ఇంకా కసిగా అడుగుతున్నాడు, నాకు ఎప్పుడు దొరుకుతాడాడు నా చేతికి అని చెప్పి అడుగుతున్నాడు అన్నమాట. ఇన్ ద నెక్స్ట్ వరల్డ్ ఆన్సర్ ద ఆస్ట్రాలజర్. నెక్స్ట్ వరల్డ్లో జరుగుతాడమ్మా నీకు అని చెప్పాడట. హీ డైడ్ 4 months ago ఇన్ ఏ ఫార్ ఆఫ్ టౌన్. మరి 4 నెలల క్రితమే అతను టౌన్కి దూరంలోనే చనిపోవడం అనేది జరిగింది. యూ విల్ నెవర్ సీ ఎనీ మోర్ హిమ్. నీకు మళ్ళీ నువ్వు బతికుండగా అతనైతే కనిపించడు. ఫార్ ఆఫ్ వరల్డ్ అంటే ఒకవేళ నువ్వు కూడా చనిపోతే కనుక అప్పుడు వేరే వరల్డ్లో ఇద్దరు కలుసుకోవచ్చు అన్నట్టుగా చెప్తున్నాడు అన్నమాట. అందుకని నువ్వు అతన్ని చూడలేవు, నేను చంపినటువంటి వ్యక్తి చనిపోయాడు అంటే వీడు ఆల్మోస్ట్ ఇంకా డెత్ స్టేజ్లో ఉండగా ఎవరో కాపాడారన్నమాట వీడిని. ద అదర్ గ్రోన్ ఆన్ హీరింగ్ ఇట్. వీడికి ఒక్కసారిగా వీడికి ములుగుతున్నాడు, ఓహో వీడు నిజంగానే ఇంతలా జాతకం చెప్పేస్తున్నాడు ఏంటా అని చెప్పి. ద ఆస్ట్రాలజర్ ప్రొసీడెడ్. ఆస్ట్రాలజర్ ఏం చేస్తాడు, ఇంకా ప్రొసీడ్ చేస్తూనే ఉన్నాడు చెప్పడాన్ని.
గురునాయక్, యు నో మై నేమ్. వెంటనే వీడు గురునాయక్ అనగానే వీడు ఏమని అడుగుతున్నాడంటే, యు నో మై నేమ్, ఏంటి నాకు పేరు కూడా తెలుసా, నాకు జరిగినటువంటి సంఘటనలన్నీ చల్లకట్టినట్టు చెప్పేస్తున్నావు, పైగా నా పేరు కూడా చెప్తున్నావు అని చెప్పి అడిగాడట. యు నో మై నేమ్. ద అదర్ సైడ్ టేకెన్ బ్యాక్. మళ్ళీ ఇంకోసారి చెప్పి ఒకసారి వాడు అన్నది వెనక్కి తీసుకున్నాడు. యాజ్ ఐ నో ఆల్ అదర్ థింగ్స్, నాకు అన్ని విషయాలు తెలుసు. గురునాయక్ లిజన్ కేర్ఫుల్లీ టు వాట్ ఐ హ్యావ్ టు సే. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను కదా, అది చెప్పబోయేటటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా విను అని చెప్పి చెప్తున్నాడు ఆస్ట్రాలజర్ అన్నమాట. యువర్ విలేజ్ ఈజ్ 2 days జర్నీ డ్యూ నార్త్ ఆఫ్ దిస్ టౌన్. నీ విలేజ్ ఎంత దూరంలో ఉందంటే 2 days జర్నీ పడుతుంది నీ విలేజ్ వెళ్ళడానికి, నీకు 2 రోజుల సమయం అయితే పడుతుంది. టేక్ ద నెక్స్ట్ ట్రైన్ అండ్ బి గోన్. నువ్వు వెంటనే ఇమీడియట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, నీ విలేజ్కి వెళ్ళాలంటే 2 రోజులు పడుతుంది కనుక ఇప్పుడే నెక్స్ట్ ట్రైనే నువ్వు ఎక్కేసి వెళ్ళిపో నీ ఊరికి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఐ సీ వన్స్ అగైన్ గ్రేట్ డేంజర్ టు యువర్ లైఫ్ ఇఫ్ యూ గో ఫ్రమ్ హోమ్. మళ్ళీ నువ్వు ఇంకొకసారి ఇంటిలో నుంచి బయటకు వచ్చావనుకో నీ లైఫ్ మళ్ళీ డేంజర్లో ప్రమాదంలో పడిపోద్ది కనుక నువ్వు తిన్నగా ఇంటికి వెళ్ళిపో, ఇంట్లోంచి మాత్రం బయటికి రావద్దు అని చెప్పి ఖచ్చితంగా చెప్పాడట. హి టుక్ అవుట్ ఏ పించ్ ఆఫ్ సాక్రెడ్ యాష్ అండ్ హెల్డ్ ఇట్ టు హిమ్. ఇంకా ఏం చేశాడు, ఈ ఆస్ట్రాలజర్ దగ్గర ఉండేటటువంటి సాక్రెడ్ యాష్ అంటే భస్మం అని అంటాం కదా, అలాంటి ఆ విభూతిని తీసి కొంచెం అతని చేతిలో పెట్టడం అనేది జరిగిందట. అంటే అది పెట్టాడు. రబ్ ఇట్ ఆన్ యువర్ ఫోర్ హెడ్ అండ్ గో హోమ్. నువ్వు తలకి రాసేసుకో ఈ విభూతిని, రాసుకుని అప్పుడు ఇంటికి వెళ్ళు. నెవర్ ట్రావెల్ సౌత్ వర్డ్ అగెయిన్ అండ్ యూ విల్ లివ్ టు బి 100. నువ్వు 100 సంవత్సరాలు బతకాలని అనుకుంటే కనుక నువ్వు సౌత్ వైపు ఎప్పటికీ రాకు, అంటే దక్షిణ దిశగా నువ్వు ఎప్పుడు ప్రయత్నించొద్దు. నీడు యొక్క టౌను నార్త్లో ఉంది, అందుకని నార్త్కి వెళ్ళిపో, నువ్వు సౌత్ వైపు మాత్రం దక్షిణానికి మాత్రం తిరిగి రావద్దు అంటే ఈడు ఉండే ప్లేస్కి నువ్వు రాకని చెప్తున్నాడు అన్నమాట. అండి నువ్వు 100 ఏళ్ళు బతకాలనుకుంటే ఊరుదులు రాకు, అందులోనూ సౌత్ వర్డ్ అసలు రాకు, ఇటువైపు అసలు రాకు అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. వై షుడ్ ఐ లీవ్ హోమ్ అగైన్ ద అదర్ సైడ్ రిఫ్లెక్టివ్లీ. నేను ఎందుకని ఇల్లు వదిలిపెట్టకూడదు అని చెప్పి అడుగుతున్నాడు. ద అదర్ సైడ్ రిఫ్లెక్టివ్లీ ఐ వాజ్ ఓన్లీ గోయింగ్ అవే నౌ అండ్ దెన్ యూ లుక్ ఫర్ హిమ్ అండ్ టు చోక్ అవుట్ హిజ్ లైఫ్ ఇఫ్ ఐ మెట్ హిమ్. మరి ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట, నేను ఎందుకు బయటికి రావాల్సి వచ్చిందంటే ఒకవేళ అతను ఎత్తుక్కోవడానికి వచ్చాడు, ఎందుకని నన్ను చంపినాడు ఎక్కడన్నా దొరుకుతాడా అని చెప్పి అతనే లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడంటే నేను అతని గురించి ఎక్కడ ఎతుకుతానో, అందుకని నేను వచ్చేటటువంటి అవసరం ఏమీ లేదు, అతను కలుస్తానేమో అని చెప్పి వచ్చానని చెప్పి చెప్తున్నాడు. హీ షుక్ హిజ్ హ్యాడ్ రిగ్రెట్ఫుల్లీ హీ హ్యాజ్ ఎస్కేప్డ్ మై హ్యాండ్స్. ఇక్కడ నుంచి పశ్చాత్తాపంతో వెనక్కి వెళ్ళిపోయాడట. ఐ హోప్ అట్లీస్ట్ హీ డెడ్ యాజ్ హీ డిజర్వ్డ్. ఎస్ హీ సెడ్ ద ఆస్ట్రాలజర్. పోన్లే, నాకు దొరకకపోతే నా చేతుల్లో చావకపోతేనో మానేస్తాడు, కానీ చనిపోవడం అయితే చనిపోవడం జరిగింది కదా, నాకు కావాల్సింది అదే, నాకు కావాల్సింది నేను అదే అడిగినట్టుగా జరిగింది అని చెప్పి అనుకుంటున్నాడు. హీ వాజ్ క్రష్డ్ ఆన్ ఏ లారీ. ద అదర్ లుక్డ్ గ్రాటిఫైడ్ టు హియర్. ఇంకా రెండో వాడికి ఇంకా గ్రాటిఫైడ్ వచ్చింది. ఓహో, ఈ చాలా గట్టిగా చెప్తున్నాడు, ఎలా చచ్చిపోయాడో కూడా చెప్తున్నాడు. లారీ కింద పడి శుభ్రంగా నుంచి చచ్చిపోయాడట. వీడికి ఇంకా కృతజ్ఞత అనేది పెరిగిపోయింది. వీడు చెప్పినటువంటి మాటలను విని ఇంకా నమ్మకం అనేది పెంచేసుకున్నాడు వీడు. The place was deserted by the time the astrologer picked up his articles and put them into his bag. అయితే ఆ సమయానికి తను ఆస్ట్రాలజర్ గారు తన సామాన్లన్నీ తీసుకుని సదురుకుని తన బ్యాగ్లో వేసుకునే సమయానికి ఆ ప్లేస్ అంతా ఎలా తయారైంది? డిజర్ట్ అంటే ఎడారిలో ఏముంటాయి? ఏమీ ఉండవు. అంటే మొత్తం జనాలు అందరూ వెళ్ళిపోయారు, వీడు ఒక్కడు మాత్రమే మిగిలాడన్నమాట. మొత్తం అందరూ ఎవరి పని చూసుకుని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ఆస్ట్రాలజర్ గారు మాత్రమే ఒక్కడే మిగిలాడు. ద గ్రీన్ సాఫ్ట్ వాజ్ ఆల్సో గాన్ లీవింగ్ ద ప్లేస్ ఇన్ డార్క్నెస్ అండ్ సైలెన్స్. ఏదో కొద్దిగా ఒక గ్రీన్ కలర్ లైట్ అనేది వస్తుందని అనుకున్నాం కదా, మొత్తం ప్లేస్ అంతా కూడా ఏ విధంగా తయారైంది? డిజర్ట్ అయిపోయింది, ఎవరు కూడా లేరు. అక్కడ ఉండేటటువంటి గ్రీన్ సాఫ్ట్ లైట్ కూడా లేదు, డార్క్నెస్ ఉంది, మొత్తం
సైలెన్స్ అనేది కనబడుతుంది, ఎవరు లేరు. ద స్ట్రేంజర్ హ్యాడ్ గోన్ ఆఫ్ ఇన్ టు ద నైట్ ఆఫ్టర్ గివింగ్ ద ఆస్ట్రాలజర్ హ్యాండ్ఫుల్ ఆఫ్ కాయిన్స్. అయితే స్ట్రేంజర్ వచ్చినటువంటి వ్యక్తి, జాతకం చెప్పించుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి ఏం చేశాడట, హ్యాండ్ ఫుల్ ఆఫ్ కాయిన్స్ని ఆస్ట్రాలజర్కి ఇచ్చాడంటే దోసుల నిండా కాయిన్స్ని తీసుకుని ఆ కాయిన్స్ని ఆస్ట్రాలజర్ గారికి ఇవ్వడం అనేది జరిగిందన్నమాట. ఇట్ వాజ్ నియర్లీ మిడ్ నైట్ వెన్ ద ఆస్ట్రాలజర్ రీచ్డ్ హోమ్. మరి ఆస్ట్రాలజర్ గారు మనం ఇంటికి వెళ్ళేసరికి ఎంతసేపు అయింది, మిడ్ నైట్ అయింది, అర్ధరాత్రి వెళ్ళాడట ఇంటికి. హిజ్ వైఫ్ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్ అట్ ద డోర్ అండ్ డిమాండెడ్ యాన్ ఎక్స్ప్లెనేషన్. మరి ఎవరైనా ఇంటికి లేట్గా వస్తే ఏం చేస్తారు, వైఫ్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది, ఏమై ఇంత లేట్గా ఎందుకు వచ్చారు అని చెప్పి. అలాగే ఆస్ట్రాలజర్ గారిని కూడా వాళ్ళ వైఫ్ అడిగింది, ఎందుకు ఇంత లేట్గా వచ్చారని చెప్పి ఎక్స్ప్లెనేషన్ అనేది అడిగిందన్నమాట. హీ ఫ్లాంగ్ ద కాయిన్స్ ఎట్ హెర్ అండ్ సెడ్ కౌంట్ దెమ్. వన్ మ్యాన్ గేవ్ ఆల్ దట్. వెంటనే ఇతను ఏం చేశాడట, ఆ చేతిలో ఉండేటటువంటి కాయిన్స్ అన్నింటినీ ఆ వైఫ్ విసిరేసి ఒకసారి లెక్క పెట్టు, ఒకే ఒక కస్టమర్ నాకు ఇన్ని కాయిన్స్ ఇచ్చాడు అని చెప్పి ఆ బ్యాగ్ని తన వైపు విసిరేశాడు, ఆ కాయిన్స్ అన్నిటిని. 12.5 hours she said, counting. She was over enjoyed. I can buy some jaggery and coconut tomorrow. The child has been asking for sweets for so many days now. I will prepare some nice stuff for her. ఒకసారి ఆమె ఆ డబ్బులన్నింటినీ తీసుకుని ఏం చేసింది, లెక్క పెట్టింది. లెక్క పెడితే ఎన్ని డబ్బులు ఉన్నాయట, 12.5 hours ఉన్నాయట, అంటే 12.5 అనాల యొక్క డబ్బులు ఉన్నాయట. ఆమె ఒకసారి ఏమని చెప్పిందంటే, ఇంకొకేసారి ఓవర్ ఎంజాయ్మెంట్ వచ్చేసింది, చాలా సంతోషంతో ఉప్పొంగిపోయింది. నేను రేపొద్దుటి కొద్దిగా బెల్లం అది కొనుక్కుని తెస్తాను, కోకోనట్ కొబ్బరికాయ బెల్లం కొనుక్కుని ఏం చేస్తారు, కొబ్బరిసుని చేస్తారు. అందుకని ఆ రెండు తీసుకుని వచ్చి మన అమ్మాయి ఎప్పటి నుంచో స్వీట్ తయారు చేయమని అడుగుతుంది, నేను కొబ్బరిసుని తయారు చేసి పెడతాను ఈ డబ్బులతోటి మా అమ్మాయికి అని చెప్పి చెప్పిందన్నమాట. The swine has cheated me. He promised me a rupee, said the astrologer. అయితే ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట, he looked up at him. కానీ ఇక్కడ ఎవరిని గురించి చెప్తున్నాడు, ఈ స్వైన్ ఒకడు ఉన్నాడు, వాడు కానీ 1 రూపీని ఇవ్వలేదు, నాకు ప్రామిస్ చేశాడు కానీ ఆ డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. అంటే పక్కనాడు అన్నాడు కదా వాడు. he look worried. What is wrong? మరి ఏంటి వర్రీగా కనపడుతున్నావేంటి, నీతో ఏమైనా జరిగింది, ఏమైనా రాంగ్గా జరిగిందా, ఏమైంది అని చెప్పి అడిగాడు. నథింగ్. ఆఫ్టర్ డిన్నర్ సిట్టింగ్ ఆన్ ద పయోల్ హీ టోల్డ్ హెర్. అయితే అక్కడ డిన్నర్ చేస్తాడు, డిన్నర్ చేసిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ఒక చిన్న బెంచ్ లాంటిది ఉంటే ఆ బెంచ్ మీద కూర్చొని చెప్తున్నాడు అన్నమాట ఏం జరిగింది అనేది. డు యు నో ఏ గ్రేట్ లోడ్ ఈజ్ గాన్ ఫ్రమ్ మీ టుడే. నీకు తెలుసా, నా నుంచి ఒక గ్రేట్ బరువు, అంటే ఒక లోడ్ అంటే బరువు కదా, ఒక పెద్ద భారం అనేది దిగిపోయింది నా నుంచి. నేను ఒక భారాన్ని ఇవాళ దించేసుకున్నాను, నాకు అలాంటి భారం ఒకటి దిగిపోయింది ఇవాళ అని చెప్పాడన్నమాట. ఐ థాట్ ఐ హ్యాడ్ ద బ్లడ్ ఆఫ్ ఏ మ్యాన్ ఆన్ మై హ్యాండ్స్ ఆల్ దీస్ ఇయర్స్. దట్ వాజ్ ద రీజన్ వై ఐ ర్యాన్ అవే ఫ్రమ్ హోమ్, సెటిల్డ్ హియర్ అండ్ మ్యారీడ్ యూ. హీ ఈజ్ ఎలైవ్. చెప్తున్నాడన్నమాట, ఆ విషయాన్ని చెప్తున్నాడన్నమాట. నేను నా చేతులతోటి ఒక మనిషిని చంపేయడం అనేది జరిగింది, అతని యొక్క రక్తం నా చేతులకు అంటుకుంది, నేను అతన్ని ఆల్మోస్ట్ చంపేసినటువంటి స్టేజ్లో కదా వదిలేసి వెళ్ళిపోయాడు. అందుకని చెప్తున్నాడు అన్నమాట, నేను ఎవరినైతే చంపేశానని అనుకున్నానో అతన్ని చంపేయడం వల్లనే నేను ఆ ఊరిని వదిలేసి పారిపోయి ఊర్లో ఉన్న ఆస్తుల్ని ఇల్లుని అన్నింటినీ వదిలేసి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యి నిన్ను పెళ్లి చేసుకొని ఇక్కడే ఉంటున్నాను. ఇవాళ నాకు తెలిసింది ఏంటంటే నేను ఎవరిని చంపలేదని, నేను చంపినటువంటి వ్యక్తి చంపేశానని అనుకున్నటువంటి వ్యక్తి బతికే ఉన్నాడని ఆ విషయాన్ని చెప్పాడన్నమాట. అందుకని వీడికి ఇన్ని రోజులు అపరాధ భావన అన్నమాట, నేను అనవసరంగా ఒకటి చంపేశానే అని చెప్పి అనుకునేటటువంటి భావంతో బతుకుతా అన్నాడు. కానీ ఈవేళ నిజంగా జాతకానికి చెప్పించుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే అతను చంపేసి నూతిలో ఆల్మోస్ట్ డెడ్ స్టేజ్లో పడేసినటువంటి వ్యక్తి అన్నమాట. ఆడే తిరిగి వచ్చి వీడి దగ్గర జాతకం చెప్పించుకునేసరికి అమ్మయ్య నేను మర్డర్ చేయలేదు, నేను చంపలేదు నా ఫ్రెండ్. ఇంటికి వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే బాగా తాగేసి ఆడుకుని పేకాడుకునేటటువంటి ఫ్రెండ్స్. అలా బాగా తాగేసి పేకాడేసుకుని తాగేసి వెళ్ళిపోయేటటువంటి టైంలో ఒకరికొకరికి ఏదో చిన్న మాట వచ్చి దానికి పెద్దగా గొడవ అయిపోయి ఆ గొడవతోటి వీడు ఆడిని
బాగా చంపేసి పడేస్తాడన్నమాట యాక్చువల్గా. ఇంకా ఆల్మోస్ట్ చచ్చిపోయాడు అనుకుని ఒక నూతిలో తోసేసి వెళ్ళిపోతాడు. కానీ ఎవరో చూసి తర్వాత అతన్ని రక్షించడం అనేది జరుగుతుంది. అతనికి ఆ విషయం తెలియదు కదా, అందుకని ఇమీడియట్గా విలేజ్ నుంచి రాత్రికి రాత్రి పారిపోయి ఆస్తులు పొలాలు అన్నిటిని వదిలేసుకుని ఎవరికి చెప్పకుండా పారిపోయి వచ్చేస్తాడనమాట. అతని యొక్క బ్యాక్గ్రౌండ్ అది ఆస్ట్రాలజరు, అందుకని ఎవరికి కనబడకుండా అక్కడి నుంచి దూరంగా టౌన్కి వచ్చేసి బతుకుతూ ఉంటాడనమాట. అందుకని ఎదుటోడు గురించి బాగా తెలుసు కదా, బాగా చెప్తాడు. పాపం వాడు ప్లెంటీ ఆఫ్ కాయిన్స్, దోసెడు నిండా కాయిన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. షీ గ్యాస్ప్డ్, యు ట్రై టు కిల్. ఒక్కసారిగా ఈమె నోరెళ్ళి పెట్టేసింది. ఏంటి ఆ నోటుతో, ఏంటి నువ్వు ఒక మనిషిని చంపడానికి ప్రయత్నం చేసావా అని చెప్పి వాళ్ళ ఆవిడ అడగడం జరిగిందట. ఎస్, ఇన్ అవర్ విలేజ్ వెన్ ఐ వాజ్ సిల్లీ యంగ్స్టర్. అవును, నేను మా విలేజ్లో నేను బాగా అంటే యంగ్గా ఉన్నప్పుడు సిల్లీగా ఉండేటటువంటి పనులన్నీ చేస్తూ ఉండేవాడిని. అప్పుడు ఈ పని నేను చేశానని చెప్పాడు. వీ డ్రాంక్, గ్యాంబల్డ్ అండ్ quarreled badly one day. I think of it now. Time to sleep, he said, yawning, and stretched himself on the pile. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మేము ఒకరోజు ఏం చేసామంటే బాగా తాగేసాం, పేకాడ ఆడుకున్నాం. తర్వాత ఒక పెద్ద క్వారల్ బ్యాడ్గా జరిగింది, ఒక పెద్ద దెబ్బలాట జరిగింది మా ఇద్దరి మధ్యన. ఆ తర్వాత నేను అతన్ని చంపడం అనేది జరిగింది అని చెప్పి అన్నాడు. ఏది ఏమైనా సరే అతను బతికే ఉన్నాడు కదా, ఇప్పుడు టైం టు స్లీప్, శుభ్రంగా పడుకుందా అని చెప్పి ఆవులిస్తూ తను పడుకోవడం అనేది జరిగింది. మొత్తానికి ఈ విధంగా మన ఆస్ట్రాలజర్ గారు చేసినటువంటి పని ఇది. ఆస్ట్రాలజర్ అవతారం ఎత్తడానికి వచ్చినటువంటిది.